శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తులైన పేతురు రాసేటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో పేతురు భక్తుడు ఆనాటి క్రైస్తవ సంఘాలకు, నేటి విశ్వాసులు మనందరికీ ఆత్మీయమైనటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పైన ఆ భాగం అంతటిని కూడా మీరు చదివితే 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు, ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి అంటున్నాడు. పూర్వపు పాపములకు శుద్ధి. మన ప్రభు, మన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడు. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనం పవిత్రపరిచేవారు మన ప్రభు. గత కాలంలో, పూర్వపు దినాల్లో తెలిసి చేసినా చేసినటువంటి ప్రతి తప్పిదాల్ని, ప్రతి పాప అపరాధములను మన ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. క్షమించడానికి ఇష్టపడేటువంటి వారు మన ప్రభు. క్షమించాను అని చెప్పేసి మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, కానీ మనం ఇప్పటికి కూడా అది మర్చిపోతున్నాం. మన ప్రభుని మనం అడిగినప్పుడు, మన ఒప్పుకోలు చేసినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు మన ప్రభు మన పాపాలు క్షమిస్తాడు. క్షమించబడ్డాం అనేటువంటిది మర్చిపోవద్దు. మరొక తలంపు, గుడ్డివాడు దూరదృష్టి లేనివాడగును అంటున్నాడు. మర్చిపోతే గుడ్డివాడు దూరదృష్టి లేనివాడే. మర్చిపోయావు మాటి మాటికి కూడా మరి వదిలిపెట్టినటువంటివి, విడిచిపెట్టేటువంటివి వెంట తెచ్చుకుంటూ ఉంటాం. వాటిని వదిలిపెట్టలేక, పడవేసుకోలేక మర్చిపోతూ తెచ్చేసుకుంటూ ఉంటాం. తద్వారా పేతురు అంటున్నాడు, అటువాడు గుడ్డివాడై ఉన్నాడు, దూరదృష్టి లేనటువంటి వాడు. అంటే దూరదృష్టి అంటే భవిష్యత్తులో కలగబోయేటువంటిది దూరదృష్టి. భవిష్యత్తులో ప్రభు మన పట్ల కలిగినటువంటి ప్రణాళికను మరిచినటువంటిది దూరదృష్టి లేనటువంటి స్థితి. మరిచిపోయిన వాడికి దూరదృష్టి ఏముండుద్ది? భవిష్యత్తు అనేటువంటిది ఉన్నది అనేటువంటిది ఏమి తను గుర్తెరిగి గ్రహించగలుగుతాడు? ఈ ఉదయకాల సమయంలో మన నిత్యము కూడా మన ప్రభు మన స్థితిని బట్టి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన బలహీనతలు మనం విడిపించి మనల్ని ఆయన బిడ్డలుగా హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఆయన కార్చినటువంటి రుధిర రక్త ధారల చేత శుద్ధీకరించబడ్డాం. మనం అది మర్చిపోకూడదు. గుడ్డివారిలాగా, అంధుల్లాగా నిత్యము కూడా ఆత్మీయస్థితిలో తడుముకునేటువంటి విధంగా ఉండకూడదు. దూరదృష్టి కలిగినటువంటి విశ్వాసిగా, దూరదృష్టి కలిగినటువంటి ఒక మంచి భక్తుడిగా, భవిష్యత్ ప్రణాళిక ఉన్నది నీ పట్ల. దేవుడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు అనేటువంటిది నీవు కలిగి నిరీక్షణ విశ్వాసంతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ నిత్యం తోడుగా ఉండి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మీకు వందనాలు ప్రభువా. దేవదేవు నాయనా, శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడే విధానం బట్టి ఉందరా. పేతురు భక్తుడు నా తండ్రి, ఎరగనటువంటి బొంకినటువంటి పేతురు ప్రభువా, దేవా, ఎప్పుడైతే నా తండ్రి దేవా కోడి కూయికు మునుపు 3 పర్యాయాలు నువ్వు అబద్ధం ఆడుతావని చెప్పినప్పుడు సిలువ యాగంలో ఆ మాట గుర్తొచ్చిన ఆయన తను ఎంతగానో కోడి కూసినప్పుడు పరితాపంతో, పశ్చాత్తాపంతో నేను కన్నీరు కార్చాడు. అది తన జీవితాన్ని మార్చేసింది.
ఆ దినం తన జీవితమే టర్నింగ్ పాయింట్ లాగా. దేవా, మరి బొంకిన పేతురు ఎంత గొప్ప పరిచర్య నాయన. పేతురు నీడబడితేనే స్వస్థత పొందారు నా తండ్రి. పేతురు పాపాలు దోషాలు ఏ రీతిగా క్షమించిన ఆయన యోగ్యమైన పాత్రగా మలుచుకున్నారు. మా జీవితాన్ని కూడా నా తండ్రి గత దేవా ప్రతి దోషాన్ని ప్రతి పాపాన్ని మీరు క్షమించేవారని క్షమిస్తున్నారని మేము అది మర్చిపోక నా తండ్రి గుడ్డివారుగా మాట్లాడుకుని అందులాగా మాట్లాడకుండా నా తండ్రి దూరదృష్టితో నాయన భవిష్యత్తు ప్రణాళికను భవిష్యత్తులో మీ ఉద్దేశాన్ని సంకల్పాన్ని మేము గుర్తెరిగి నా తండ్రి ముందుకు సాగేటువంటి విశ్వాసుల వలె గురి యొద్దకే పరిగెత్తుతున్నానని పౌలునట్లుగా నా తండ్రి అటు గురి కలిగి లక్ష్యంతో నాయన పిలుపుకు తగినటువంటి జీవితాలు కలిగి జీవించటకు మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. నాయన టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన ఆత్మీయ అంధత్వంలో ఉంటే మీరు క్షమించండి అయ్యా, వారిని కనికరించండి. మీరు విడిపించిన తండ్రి అయ్యా, దూరదృష్టి కలిగినటువంటి భవిష్యత్ ప్రణాళిక కలిగిన ఆయన దేవా, మీ చిత్తాన్ని గుర్తెరిగి ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.